Hello students, good morning. Myself Rami Krishna from Chemistry Department, CRR College for Women, Eluru. Now I deal the paper 3rd BSc 6th semester Chemistry Cluster Paper A3. Coming to CBCS 6th semester, for 3rd BSc Chemistry Cluster Paper A3, the title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. Coming to Unit 1, the topic of this PPT is analysis of aspirin, analysis of paracetamol, analysis of chloroquine and analysis of amoxicillin. So first of all, we know about what is drug. The word drug is derived from the French word drogue, which means dry herbs. సో డ్రగ్ అనేటటువంటి వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంచ్ వర్డ్ డ్రోగ్ అనేటటువంటి వర్డ్ నుంచి డెరైవ్ అయింది. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్లో డ్రోగ్ మీన్స్ డ్రై హెర్బ్స్. డ్రై హెర్బ్స్ మీన్స్ ప్లాంట్స్ని డ్రై హెర్బ్స్ అని కూడా అనొచ్చు. సో డ్రగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ నుంచి సింథసైజ్ చేయడం జరిగింది. So the substance or product which is used to cure the diseases is called drug or medicine. సో ఏ సబ్స్టెన్స్ ఆర్ ఏ ప్రోడక్ట్ అయితే డిసీజ్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్నే డ్రగ్ ఆర్ మెడిసిన్ అంటాం. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఐడియల్ డ్రగ్స్ ఆర్, సో క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఎలా ఉండాలి? ద యాక్షన్ ఆఫ్ యాన్ ఐడియల్ డ్రగ్ షుడ్ బి లోకలైజ్డ్. సో మనం తీసుకున్నటువంటి డ్రగ్ యొక్క యాక్షన్ అనేది సో దేని ప్లేస్లో అయితే వర్క్ చేయాలో పర్టికులర్ లోకలైజ్డ్ ప్లేస్లో మాత్రమే దాని యొక్క వర్కింగ్ అనేది ఉండాలి. ఎక్కడైతే పెయిన్ కోసం వేసుకుంటున్నామో మనం, సో ఆ పెయిన్ అనేది ఏ ప్లేస్లో అయితే ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే దాని యొక్క యాక్షన్ అనేది వర్క్ చేయాలి. అలాగే ఇట్ షుడ్ హ్యావ్ నాన్ టాక్సిక్, సో టాక్సిక్గా ఉండకూడదు, అది నాన్ టాక్సిక్గా ఉండాలి. అలాగే ఇట్ షుడ్ హ్యావ్ మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉండాలి. So coming to analgesics and antipyretics. So analgesics means to relieve minor aches and pains. పెయిన్స్ని ఎయిడ్స్ని రిలీజ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ని అనాలజిక్స్ అని అంటాం. అలాగే యాంటీపైరటిక్స్ అని అంటే సో ఫీవర్ని తగ్గించడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ని యాంటీపైరటిక్స్ అని అంటాం. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూడండి. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ లోవర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇన్ పైరెక్సియా. సో పైరెక్సియా కండిషన్లో ఉన్నప్పుడు ఈ అనాలజిక్స్ అండ్ యాంటీపైరటిక్స్ డ్రగ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో పైరెక్సియా మీన్స్ దట్ ఈస్ ఇన్ సిచ్యువేషన్స్ వెన్ ద బాడీ టెంపరేచర్ హ్యావ్ బీన్ రైజ్డ్ అబౌవ్ నార్మల్. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ నార్మల్ బాడీ టెంపరేచర్. సో పైరెక్సియా కండిషన్ అంటే ఏంటి? మన బాడీ టెంపరేచర్ అనేది నార్మల్ టెంపరేచర్ కన్నా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, హై టెంపరేచర్లో ఉన్నట్లయితే ఆ కండిషన్ని పైరెక్సియా అని అంటాం. సో ఇప్పుడు ఈ పైరెక్సియా కండిషన్ ఉన్నప్పుడు ఈ యాంటీపైరటిక్స్ని అనాలజిక్స్ని తీసుకున్నప్పుడు అవి నార్మల్ బాడీ టెంపరేచర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ని చూపించవు. వీటిని ఏమంటున్నారు? పెయిన్ కిల్లర్స్ అని కూడా అనొచ్చు. సో మన ఈ అనాలజిక్స్ అండ్ యాంటీపైరటిక్స్ని తీసుకున్నప్పుడు కామన్గా వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్ట్రెస్ ఇంక్లూడింగ్ అల్సర్స్ అండ్ స్టమక్ బ్లీడింగ్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తే. సో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు అవి అల్సర్స్ కింద అలాగే స్టమక్ బ్లీడింగ్ కింద జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ ఆఫ్ ఆస్పిరిన్ చూద్దాం. సో ఆస్పిరిన్, అనదర్ నేమ్ ఆఫ్ ఆస్పిరిన్ ఈజ్ అసిటైల్ సాల్సిలిక్ యాసిడ్. So its molecular formula is C9H8O4. కార్బన్స్ 9 ఉండాలి, హైడ్రోజన్స్ 8 ఉండాలి, ఆక్సిజన్స్ 4 ఉండాలి. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా తెలిస్తే దాన్ని బట్టి మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆస్పిరిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 180.159 గ్రామ్ పర్ మోల్స్ అనేది ఉంటుంది. సో ఫార్ములా అండ్ వెయిట్ రెండింటిని ఎక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే ఫ్రమ్ ఇట్స్ స్ట్రక్చర్. సో కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఆస్పిరిన్. సో ఆస్పిరిన్ స్ట్రక్చర్ చూడండి, బెంజీన్ రింగ్ ఉంటుంది, దాని మీద ఒక ఫంక్షనల్ గ్రూప్ COH అనేది ఉంటుంది, అలాగే ఇంకొక గ్రూప్ వచ్చేసి OCOCH3 గ్రూప్ అనేది ఉంటుంది. సో ఎస్టైల్ గ్రూప్ ఒకటి, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఒకటి ఉంటాయి. సో కమింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఆస్పిరిన్. సో సింథసిస్ ఆఫ్ ఆస్పిరిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్నటువంటి 2 రియాక్టెంట్స్ ఏం తీసుకున్నారు? ఒకటి సాల్సిలిక్ యాసిడ్, ఇంకొకటి ఎస్టిక్ యాన్హైడ్రైడ్. సో సాల్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఏది? బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్, COH గ్రూప్ 2 గ్రూప్స్ ఉన్నట్లయితే దాన్ని సాల్సిలిక్ యాసిడ్ అని అంటాం. సో ఇది దేంతో ట్రీట్ చేస్తారు? ఎస్టిక్ యాన్హైడ్రైడ్తో ట్రీట్ చేసినట్లయితే సో ఫైనల్గా ఆస్పిరిన్ అనేది ఫామ్ అవుతుంది. సింగిల్ స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఆస్పిరిన్ చూడండి, COH ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, OCOCH3 గ్రూప్ అనేది ఉండాలి. సో అలా ఇంకొక సైడ్ ప్రోడక్ట్ ఏం ఎలిమినేట్ అవుతుంది? ఎస్టిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది.
సో ప్రొసీజర్ చూడండి. ఎసిటైలేషన్ ఆఫ్ సాల్సిలిక్ యాసిడ్ విత్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ ఈల్డ్స్ యాస్పిరిన్. సాల్సిలిక్ యాసిడ్ని తీసుకుని ఎసిటైలేషన్ చేసాం. దీంతో ఎసిటైలేషన్ చేస్తే ఎసిటిక్ అన్హైడ్రైడ్తో ఎసిటైలేషన్ చేసినట్లయితే యాస్పిరిన్ అనేది ఫామ్ అవుతుంది. ద క్రూడ్ ప్రోడక్ట్ ఈజ్ రీక్రిస్టలైజ్డ్ ఫ్రమ్ బెంజీన్ మిక్సర్. సో ఫైనల్గా వచ్చినటువంటి క్రూడ్ ప్రోడక్ట్ని రీక్రిస్టలైజేషన్ చేస్తాం. ఎక్కడి నుంచి? బెంజీన్ మిక్సర్ నుంచి, అలాగే ఎసిటిక్ యాసిడ్ నుంచి, వాటర్ నుంచి అండ్ అదర్ నాన్ యాక్వైస్ సాల్వెంట్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ రీక్రిస్టలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. Last one, analysis of aspirin. So it is colorless compound, so it must be converted into a colored compound in order for it to be analyzed spectrophotometrically. So aspirin tablets తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి? యాక్చువల్ కలర్లెస్గా ఉంటాయి. బట్ మనం కలర్లెస్గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ని తీసుకుని స్పెక్ట్రోఫోటోమెట్రీలో అనలైజ్ చేయడం డిఫికల్ట్ అయిన ప్రాసెస్. అందుకని దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? కలర్డ్ కాంపౌండ్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ అనేది చేయాలి. సో ఆ కలర్డ్ కాంపౌండ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ మెథడ్ 1లో ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం సాల్సిలేట్ ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOH. సో ఆస్పిరిన్ని తీసుకుని దాన్ని దేంతో ట్రీట్ చేస్తారు అని అంటే సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తాం. సో ఏమేమి ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అక్కడ? సోడియం సాల్సిలేట్ అండ్ సోడియం ఎసిటేట్స్, 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో చూడండి, ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ ఆస్పిరిన్ ఫార్ములా ఇది C9H8O4. సో 2 moles ఆఫ్ NaOHతో రియాక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతున్నాయి? ఒక ప్రోడక్ట్ ఏమో సోడియం సాల్సిలేట్, అలాగే అనదర్ వన్ వచ్చేసి సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది. సోడియం సాల్సిలేట్ ఫార్ములా NaC7H5O3, అలాగే సోడియం ఎసిటేట్ ఫార్ములా NaC2H3O2. వీటితో పాటుగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఫామ్ అయినటువంటి ఆ సోడియం సాల్సిలేట్ అనేది, సోడియం సాల్సిలేట్ ఈజ్ దెన్ రియాక్టెడ్ విత్ లార్జ్ ఎక్సెస్ ఆఫ్ ఐరన్ అయాన్స్ టు ఫార్మ్ సాల్సిలేట్ ఐరన్. సో ఈ సోడియం సాల్సిలేట్ అనేది లార్జ్ ఎక్సెస్ ఆఫ్ ఐరన్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? సాల్సిలేట్ ఐరన్ ఫామ్ చేస్తుంది. ఆ సాల్సిలేట్ ఐరన్కి ఉండేటటువంటి కలర్ ఏంటి? రెడ్డిష్ పర్పుల్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, సోడియం సాల్సిలేట్ ఫార్ములా ఇది NaC7H5O3. దీంతో రియాక్ట్ అవుతుంది, లార్జ్ ఎక్సెస్ ఆఫ్ ఐరన్తో రియాక్ట్ అవుతుంది. సో ఫామ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ సాల్సిలేట్ ఐరన్. ఏ కలర్లో ఉంటుంది? అది రెడ్డిష్ పర్పుల్ కలర్లో ఉంటుంది. సో H+ అండ్ Na+ ఆన్స్ కూడా రిలీజ్ అవుతాయి. So the amount of iron salicylate is then determined by spectrophotometric analysis at the wavelength of maximum absorbance. Lambda max ఎంత ఉండాలంటే 292 నానోమీటర్స్ ఉండాలి. ఈ ఫామ్ అయినటువంటి సాల్సిలేట్ ఐరన్ ని తీసుకుని అప్పుడు అందులో ఎంత కంటెంట్ ఆఫ్ ఆస్పిరిన్ అనేది ఉందో అనలైజ్ చేస్తారు స్పెక్ట్రోఫోటోమెట్రిక్ గా. ఎంత వేవ్ లెంత్ సెట్ చేసుకోవాలంటే 292 నానోమీటర్స్ దగ్గర వేవ్ లెంత్ ని 292 నానోమీటర్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ వేవ్ లెంత్ దగ్గర ఎక్కడైతే మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అనేది వస్తుందో ఆ అబ్జార్బెన్స్ ని నోట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ 5 స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆఫ్ ఐరన్ సాల్సిలేట్ విల్ బి ప్రిపేర్డ్. సో మొత్తం ఎన్ని టైప్స్ ప్రిపేర్ చేసుకుంటారు? డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ప్రిపేర్ చేసుకుంటారు. వాటినే 5 స్టాండర్డ్ సొల్యూషన్స్ అని అంటాం. So the absorbance of these solutions will be measured at lambda maximum 292 nanometers and a standard curve దాన్ని Beer's law plot అని అంటాం will be constructed. సో ప్రతి స్టాండర్డ్ సొల్యూషన్ కి వచ్చినటువంటి అబ్జార్బెన్స్ వాల్యూస్ ని తీసుకుని ఏం చేస్తారు? ఫైనల్ గా గ్రాఫ్ గీయడం జరుగుతుంది. దాన్ని Beer's law plot అని అంటాం. సో దాన్ని బట్టి మనం అక్కడ గ్రాఫ్ గీసుకుని సో మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అనేది ఎక్కడ వచ్చింది, ఎంత వేవ్ లెంత్ దగ్గర వచ్చిందో చూసుకుని సో ఫైనల్గా ఆస్పిరిన్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది. గివెన్ శాంపుల్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆస్పిరిన్ కంటెంట్ ఉందో అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఆస్పిరిన్ టాబ్లెట్ విల్ బి అనలైజ్డ్ ఫర్ టోటల్ సాల్సిలేట్ కంటెంట్. సో టోటల్ సాల్సిలేట్ కంటెంట్ ఎంత ఉందో అందులో అనలైజ్ చేయడం జరుగుతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ విల్ ఆల్సో బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద సబ్స్టెన్స్ యూజింగ్ ద స్టాండర్డ్ కర్వ్. స్టాండర్డ్ కర్వ్ని బేస్ చేసుకుని అన్నోన్ సొల్యూషన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్సిలేట్ అయాన్స్ అనేవి ఉన్నాయో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో పాటుగా మెథడ్ 2 సెకండ్ మెథడ్ కూడా ఉంది. సో అందులో కావాల్సినటువంటి కెమికల్స్ రిక్వైర్డ్ చూద్దాం. ఇది ల్యాబొరేటరీ మెథడ్, ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి మెథడ్. సో దానికి 1 molar NaOH తీసుకుంటాం, అలాగే 0.1 molar HCl తీసుకుంటాం, ఫెనాఫ్థలిన్ ఇండికేటర్ ఒకటి, డిస్టిల్ వాటర్ అండ్ ఆస్పిరిన్ టాబ్లెట్స్. దీస్ ఆర్ ద కెమికల్స్ రిక్వైర్డ్. Coming to its procedure, so to determine the percentage of acetyl salicylic acid in aspirin tablets, a known amount of standard NaOH solution is used in excess to hydrolyze a unknown mass of aspirin tablets. సో ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఆస్పిరిన్ టాబ్లెట్స్లో ఎంత ఉందో డిటర్మైన్ చేయాలి అంటే
మనం అక్కడ నోన్ అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్ NaOH స్టాండర్డైజ్ చేసినటువంటి NaOH సొల్యూషన్ని ఎంతో కొంత మనం నోన్ తెలిసినంతగా తీసుకుని దాన్ని హైడ్రలైజ్ చేస్తాం. సో విత్ NaOH ఆస్పిరిన్ టాబ్లెట్స్తో హైడ్రలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ని తీసుకున్నాము విత్ 2 moles ఆఫ్ NaOHతో ట్రీట్ చేసినట్లయితే ఏమేమి ప్రొడక్ట్స్ వస్తున్నాయి? సోడియం ఎసిటేట్ ఒకటి హ్యావింగ్ ఫార్ములా CH3CONA, అలాగే సోడియం సాలిసిలేట్ హ్యావింగ్ ఫార్ములా C6H5CONA, వీటితో పాటుగా H2O కూడా రిలీజ్ అవుతుంది. సో ఇందులో మనకి ద అన్యూజ్డ్ NaOH విచ్ రిమైన్స్ ఈజ్ దెన్ టైట్రేటెడ్ విత్ స్టాండర్డ్ యాసిడ్. సో మనం తీసుకున్నాం కదా నోన్ అమౌంట్లో NaOHని యూజ్ చేసుకుంటున్నాం కదా, అక్కడ ఓన్లీ కొంత అమౌంట్ ఆఫ్ NaOH మాత్రమే అక్కడ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్తో స్టాండర్డైజేషన్ జరగడం అనేది ఉంటుందన్నమాట. ఇంకా రిమైనింగ్ NaOH అనేది అలాగే ఉండిపోతుంది. మనం తీసుకున్నది ఎక్సెస్ ఆఫ్ NaOH అనుకోండి, అందులో కొంత అమౌంట్ కొన్ని మోల్స్ ఆఫ్ NaOH మాత్రమే అక్కడ యాసిడ్తో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఉన్నటువంటి NaOHని అన్యూజ్డ్ NaOH అని అంటున్నాం. So the amount of alkali required for the hydrolysis can be calculated using above equation. So the amount in moles of the acid which has been hydrolyzed can be found. So ఇంకా అన్యూజ్డ్ NaOH అనేది ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది కన్జ్యూమ్ అయిందో డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ మెథడ్ని ఏమని అంటున్నాం అక్కడ? బ్యాక్ టైట్రేషన్ అని అంటాం. సో దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ బ్యాక్ టైట్రేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ ఆస్పిరిన్. సో ఫస్ట్ ఏం చూసాం మనం? సో ఆస్పిరిన్ అంటే ఏంటి, దాని యొక్క అదర్ నేమ్ ఏంటో చూసారు, తర్వాత ఫార్ములా, వెయిట్, స్ట్రక్చర్ చూసారు, నెక్స్ట్ దాని యొక్క ప్రిపరేషన్, లాస్ట్లో వచ్చేసి దాని యొక్క అనాలిసిస్. మీరు ఏ డ్రగ్ చూసినా సరే ఇదే ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో సెకండ్ టైప్ ఆఫ్ డ్రగ్ వచ్చేసి పారాసిటమాల్. సో అనాలిసిస్ ఆఫ్ పారాసిటమాల్. సో అనదర్ నేమ్ ఆఫ్ పారాసిటమాల్ ఈజ్ ఎస్టామినోఫెనాల్. సో ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ C8H9NO2. సో కార్బన్స్ 8 ఉండాలి, హైడ్రోజన్స్ 9 ఉండాలి, నైట్రోజన్ 1 ఉంటుంది, ఆక్సిజన్స్ అనేవి 2 ఉంటాయి. సో ఫార్ములాని బట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందట? దీనికి 151.163 గ్రామ్ పర్ మోల్ అనేది వచ్చింది. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్. సో పారాసిటమాల్ స్ట్రక్చర్ ఇది ఎస్టైల్ ఎస్టామినోఫెనాల్ అని అన్నాం చూడండి ఇక్కడ మనకి. సో ఫెనాల్స్ చూడండి C6H5OH ఇక్కడ ఒకటి ఉంది, అలాగే మనకి ఇంకొక హైడ్రోజన్ ప్లేస్లో ఎస్టామినో గ్రూప్ అనేది ఉంది చూడండి, NHCOCH3 గ్రూప్ని ఎస్టామినో అని అంటాం. సో ఎస్టామినో ఫెనాల్ అని కూడా అనొచ్చు దీన్ని. సో అలాగే దీని యొక్క ప్రిపరేషన్ చూడండి. సో ఎక్కడి నుంచి సింథసైజ్ చేస్తాం? పారాసిటమాల్ని ఫెనాల్ నుంచి సింథసైజ్ చేసుకుంటాం. సో ఫెనాల్ని తీసుకున్నాం, దాన్ని ఏం చేసాం? నైట్రేషన్ చేసాం, HNO3తో ట్రీట్ చేసినట్లయితే 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఇది అందరికీ తెలుసు, ఒకటి పారానైట్రోఫెనాల్, ఇంకోటి ఆర్థోనైట్రోఫెనాల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ పారానైట్రోఫెనాల్ని తీసుకుని ఏం చేస్తాం? రిడక్షన్ చేస్తాం. రిడక్షన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ రిడక్షన్ అనేది జరిగింది. సో వచ్చినటువంటి ప్రోడక్ట్ నేమ్ ఏంటి? పారా ఎమినోఫెనాల్. సో ఫెనాల్కి పారా పొజిషన్లో ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి పారా ఎమినోఫెనాల్ అనేది సింథసైజ్ అయింది. సో ఈ వచ్చినటువంటి పారా ఎమినోఫెనాల్ని తీసుకుని ఏం చేస్తారంటే ఇక్కడ ఎసిటిక్ ఎన్హైడ్రేట్తో ఎస్టైలేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎస్టైలేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈ ఎమీన్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఎస్టైల్ గ్రూప్ COCH3 గ్రూప్ వచ్చేసి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో సింథసైజ్ అయిన చూడండి పారాసిటమాల్ అనేది ఫైనల్గా ఫెనాల్ నుంచి సింథసైజ్ చేయడం జరుగుతుంది. So procedure, it is prepared by the reduction of paranitrophenol and the resulting para-aminophenol is treated with acetic anhydride. Then acetaminophenol is synthesized. So paranitrophenol తీసుకుని ఏం చేస్తున్నాం? రిడక్షన్ చేస్తున్నాం. అది ఎలా రెడ్యూస్ అవుతుంది? పారాఎమినోఫెనాల్ కింద రెడ్యూస్ అవుతుంది. దాన్ని తీసుకుని ఎసిటిక్ అన్హైడ్రేట్తో ట్రీట్ చేసినట్లయితే ఎస్టామినోఫెనాల్ అనేది సింథసైజ్ అవుతుంది. The crude product is purified by recrystallization from water and ethanol. ఫైనల్గా వచ్చినటువంటి పారాసిటమాల్ని రీక్రిస్టలైజేషన్ చేసుకుంటాం. ఎలా అంటే వాటర్ అండ్ ఇథనాల్ యూజ్ చేసుకుని ప్యూర్ క్రిస్టల్స్ని రీక్రిస్టల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దీని యొక్క యూజెస్ చూసుకున్నట్లయితే ఎలా యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అనాలజిక్ అండ్ యాంటీపైరటిక్. సో పెయిన్స్ని కిల్ చేయడానికి, అలాగే హై టెంపరేచర్ని రెడ్యూస్ చేయడానికి వీటిని యూజ్ చేసుకుంటాం. It is used in arthritic and rheumatic linked with musculoskeletal pain, headache, myalgia used to prevent headache and
కోల్డ్. సో ఆర్థరైటిక్ అండ్ రొమాటిక్ లింక్డ్ విత్ మస్కులోస్కెలిటల్ పెయిన్ అని అంటే కండరాల నొప్పులనే వస్తాయి, అలాగే జాయింట్స్ పెయిన్స్ కూడా వస్తాయి. ఆర్థరైటిక్ అండ్ రొమాటిక్ పెయిన్స్ అంటే అవి జాయింట్స్ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ రావడం, బోన్ పెయిన్స్ రావడం, వీటన్నిటిని తగ్గించడానికి ఈ పారాసిటమాల్ని యూజ్ చేస్తాం. వాటితో పాటుగా హెడేక్ వచ్చినప్పుడు, మైలాగ్రాస్ మీన్స్ మైగ్రేన్ పెయిన్ వచ్చినప్పుడు, హెడేక్ అండ్ కోల్డ్ని తగ్గించడానికి కూడా వీటిని యూజ్ చేస్తాం. So coming to its analysis, paracetamol is hydrolyzed to para-aminophenol. It is diazotized and coupled with NAD reagent to get pink color, which shows maximum absorbance at 550 nanometers. పారాసిటమాల్ అనేది ఎలా హైడ్రోలైజ్ జరుగుతుంది, పారాఇమినోఫెనాల్ కింద హైడ్రోలైజేషన్ జరుగుతుంది, అలాగే డయాజోటైజేషన్ జరుగుతుంది, అలాగే నెడ్ రియేజెంట్తో కప్లింగ్ అనేది జరిగి ఫైనల్గా పింక్ కలర్ని చూపిస్తుంది. దాని యొక్క మ్యాక్సిమం అబ్జార్బెన్స్ ఎక్కడ చూపిస్తుందంటే ఎంత వేవ్ లెంత్ దగ్గర 550 నానోమీటర్స్ దగ్గర చూపిస్తుంది. సో అనాలిసిస్ చేయడానికి కావాల్సినటువంటి రియేజెంట్స్ 0.1% వెయిట్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఆఫ్ NaNO2 ఇన్ వాటర్. సో వెయిట్ బై వాల్యూమ్ అంటే మాస్ బై వాల్యూమ్ తీసుకుంటాం, 100 ml ఆఫ్ ద సొల్యూషన్ తీసుకుంటాం మనం. ఇందులో NaNO2ను 0.1% ప్రిపేర్ చేసుకుంటాం మనం. అలాగే 0.5% ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం సల్ఫోమేట్ని, అమోనియం సల్ఫోమేట్ సొల్యూషన్ని వాటర్లో ఎంతగా తయారు చేసుకుంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, 0.5%. అలాగే నెడ్ రియేజెంట్ తీసుకున్నట్లయితే 0.1% అనేది ఉండాలి. నెడ్ రియేజెంట్ మీన్స్ N1,1-హాఫ్థాల్ ఇథిలీన్ డయామినో డైహైడ్రోక్లోరైడ్ వాటర్లో డిజాల్వ్ చేసుకుంటాం. వీటితో పాటుగా 4 నార్మల్ HCl కూడా తయారు చేసుకుంటాం. సో ఫస్ట్ ఇందులో స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత శాంపుల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ కమింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్. సో weigh accurately 250 mg of paracetamol. To this add 20 ml of HCl and 30 ml of H2O. సో 250 milligrams ఉన్నటువంటి పారాసిటమాల్ని వెయి చేసుకుని దానికి 20 ml ఆఫ్ HClని అలాగే 30 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసి వాటర్ బాత్ మీద కాసేపు రిఫ్లెక్సేషన్ పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి, 30 minutes పెట్టాలి. రిఫ్లెక్సేషన్ అయిపోయిన తర్వాత కూల్ చేసుకుని దాన్ని డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ టు 100 ml విత్ డిస్టిల్ వాటర్తో 100 mlకి డైల్యూషన్ చేసుకోవాలి. సో ఈ డైల్యూషన్ చేసుకున్నటువంటి 100 ml సొల్యూషన్లో నుంచి 5 ml ఆఫ్ ద రిజల్టింగ్ సొల్యూషన్ తీసుకుని 5 ml తీసుకుని మళ్ళీ దాన్ని ఫర్దర్గా డైల్యూషన్ చేసుకోవాలి వాటర్తో. ఎంతవరకు అని అంటే ఎంత వాల్యూమ్ చేసుకోవాలి, 100 ml వాల్యూమ్ వరకు మేకప్ చేసుకోవాలి. నెక్స్ట్ శాంపుల్ సొల్యూషన్ ప్రిపరేషన్ చూడండి. సో weigh accurately a quantity of powder tablets equivalent to 250 mg of paracetamol. సో ఇది కూడా పారాసిటమాల్ మనకి పౌడర్ టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నాం. అది కూడా ఎంత ఉండాలంటే అది శాంపుల్ సొల్యూషన్, అది అన్నోన్ సొల్యూషన్ కింద పెట్టుకోండి. దాన్ని కూడా 250 milligrams తీసుకోవాలి. సో తీసుకుని హైడ్రాలసిస్ మనం స్టాండర్డ్ సొల్యూషన్కి ఏ విధంగా అయితే నెంబర్ ఆఫ్ డైల్యూషన్స్ చేసుకున్నామో సో దీన్ని కూడా అలాగా డైల్యూషన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపరేషన్, శాంపుల్ సొల్యూషన్ ప్రిపరేషన్ రెండు అయిపోయింది. కమింగ్ టు ఇట్స్ ప్రొసీజర్ చూడండి. సో టు ద 10 ml ఆఫ్ ద శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ యాడ్ 0.5 ml ఆఫ్ 4 నార్మల్ HCl అండ్ 1 ml ఆఫ్ NaNO2 సొల్యూషన్. సో తయారు చేసుకున్నటువంటి శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్లో నుంచి 10 ml తీసుకుని రెండు విడివిడిగా తీసుకుని ప్రతిదానికి ఏమేమి యాడ్ చేయాలి, 0.5 ml ఆఫ్ 4 నార్మల్ HCl అలాగే 1 ml ఆఫ్ NaNO2 సొల్యూషన్ యాడ్ చేసి షేక్ చేయాలి. బాగా చేసి స్టాండ్ ఫర్ 3 minutes అలా ఉంచుకుని రెండింటికి ఏమేమి యాడ్ చేయాలంట, యాడ్ 1 ml ఆఫ్ అమోనియం సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కీప్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఫర్ 2 minutes. రెండింటికి 1 ml ఆఫ్ అమోనియం సల్ఫేట్ యాడ్ చేసి రూమ్ టెంపరేచర్ దగ్గర 2 minutes అలా ఉంచుకోవాలి. సో మనకి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే దిస్ స్టెప్ షోస్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్. సో దెన్ యాడ్ నెడ్ రియేజెంట్ యాడ్ చేయాలి, మళ్ళీ షేక్ చేసుకుని కీప్ ఇన్ వాటర్ బాత్ ఫర్ 1 hour. సో మెజర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బోత్ సొల్యూషన్స్ అట్ అబౌట్ 550 nanometers అగైనెస్ట్ రియేజెంట్ బ్లాంక్. సో 2 సొల్యూషన్స్ యొక్క అబ్జార్బెన్స్ ఎంత మెజర్ చేసుకోవాలి, 550 nanometers వేవ్ లెంత్ సెట్ చేసుకుని మెజర్ చేసుకోవాలి. దీంతో పాటు చూడాలి ఫస్ట్ రియేజెంట్ బ్లాంక్తో కంపేర్ చేసుకుంటే చూడాలి. సో అండ్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్స్ బై కంపారిజన్ ఆఫ్ బోత్ సొల్యూషన్స్కి వచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుని కంపేర్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ పారాసిటమాల్. సో ఇప్పటికి మనకి అనాలజిక్ అండ్ యాంటీపైరెటిక్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ యొక్క అనాలిసిస్ జరిగింది. ఒకటి అనాలిసిస్ ఆఫ్ ఆస్పిరిన్, ఇంకోటి అనాలిసిస్ ఆఫ్ పారాసిటమాల్. ఈ రెండు కూడా ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి డ్రగ్స్.
Next, third type of drug is anti-malarial drug. So these are chemotherapeutic drugs used for the prevention and treatment of malaria. సో కీమోథెరపెటిక్ టైప్ ఆఫ్ డ్రగ్స్కి సంబంధించినవి. సో మెయిన్గా దేనికోసం యూజ్ చేస్తాం? మలేరియా ట్రీట్మెంట్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం, మలేరియా డిసీజ్ని క్యూర్ చేయడానికి. అలాగే ద వర్డ్ మలేరియా అనేది ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? ఇటాలియన్ వర్డ్ నుంచి డెరైవ్ అయింది. ఇటాలియన్ లాంగ్వేజ్లో మాల్ అంటే బ్యాడ్ అండ్ ఏరియా అంటే ఎయిర్. ఓల్డెన్ డేస్లో ఏమనుకునే వాళ్ళు అంటే ఈ మలేరియా అనేది యాక్చువల్గా బ్యాడ్ ఎయిర్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అని అనుకుంటున్నాం. బట్ నవే డేస్లో మస్కిటోస్ వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. సో యాంటీ మలేరియా డ్రగ్స్కి సంబంధించి మనకు సిలబస్లో క్లోరోక్విన్ ఒకే ఒక డ్రగ్ని ఇచ్చారు. సో క్లోరోక్విన్ ఇట్ అక్కర్స్ యాజ్ ఎ వైట్ ఆర్ స్లైట్లీ ఎల్లో కలర్ ఓడర్లెస్ క్రిస్టలైజ్డ్ పౌడర్. ఎలా ఉంటుంది? ఇది వైట్ కలర్లో ఉంటుంది, స్లైట్లీ ఎల్లో కలర్లో ఉండొచ్చు, ఓడర్లెస్ స్మెల్ అనేది ఉండదు, క్రిస్టలైజ్డ్గా ఉంటుంది అన్నమాట, పౌడర్ రూపంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ఆర్ ట్రీట్ మలేరియా కాజ్డ్ బై మస్కిటో బైట్స్ ఇన్ కంట్రీస్ వేర్ మలేరియా ఈజ్ కామన్. కొన్ని కంట్రీస్లో మలేరియా అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మెయిన్గా మస్కిటో బైట్స్, మస్కిటోస్ కొట్టడం అని మలేరియా అనేది వస్తుంది. ఆ మలేరియాని ప్రివెంట్ ఆర్ ట్రీట్ చేయడానికి మనకి క్లోరోక్విన్ మెడిసిన్ యూజ్ చేస్తారు. సో మలేరియా పారాసైట్స్ క్యాన్ ఎంటర్ ద బాడీ త్రూ దీస్ మస్కిటో బైట్స్. మలేరియాని కాజ్ చేసేటటువంటి ఆ పారాసైట్స్ అనేవి ఎప్పుడైతే మస్కిటో బైట్స్ అనేవి జరిగిందో, మస్కిటో బైట్స్ ద్వారాగా పారాసైట్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి అండ్ దెన్ లైవ్ ఇన్ బాడీ టిష్యూస్, మన బాడీ టిష్యూస్లో లైవ్ అవుతాయి. అండ్ ఎక్కడెక్కడ అంటే మెయిన్గా లివర్లోను, ఆర్బీసీలోను ఉంటాయి. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా C18H26 N3Cl. కార్బన్స్ 18 ఉండాలి, హైడ్రోజన్స్ 26, నైట్రోజన్స్ 3 ఉండాలి, క్లోరిన్స్ 1 ఉండాలి. సో మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 319.872 గ్రామ్ పర్ మోల్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోక్విన్ చూడండి, బెంజియన్ రింగ్ ఉంటుంది, దాని దగ్గర క్లోరిన్ ఉండాలి. అలాగే దానికి కాంబినేషన్లో పిరిడిన్ రింగ్ ఉంటుంది. పిరిడిన్ రింగ్ పైన NH గ్రూప్ ఒకటి, అలాగే CH2, అలాగే CH3, ఇంకా CH2, దాంతో పాటుగా ఒక నైట్రోజన్ ఎమీన్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ దాని ప్లేస్లో మనకి 2 ఇథైల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. CH2, CH3 గ్రూప్స్ నైట్రోజన్ దగ్గర బాండింగ్లో ఉంటాయి. సో IUPAC నేమ్ కనుక తీసుకున్నట్లయితే 7 క్లోరో అని ఎందుకన్నారు? నైట్రోజన్ దగ్గర నుంచి నెంబరింగ్ ఇవ్వండి. నైట్రోజన్ 1, 2, 3, 4, ఇక్కడ 5 ఇవ్వండి, 6, 7. 7th కార్బన్ దగ్గర క్లోరిన్ అనేది ఉంది. అలాగే 4 డైఇథైల్ ఎమినో, 1 మిథైల్ బ్యూటైల్ ఎమీన్. సో ఇక్కడ మనకి 4 డైఇథైల్ ఎమినో అని అన్నారు ఇక్కడ. సో 4 డైఇథైల్ ఎమినో అని అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇవ్వండి. 1, 2, 3, 4. మనకి ఇక్కడ 4th కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ అనేది ఉన్నాయి చూడండి. నైట్రోజన్ దగ్గర 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి, అందుకనే డైఇథైల్ ఎమినో. సో 1 ఎమినో, ఇది ఫస్ట్ టైం కూడా 1 ఎమినో, 1 మిథైల్ బ్యూటైల్ ఎమీన్. సో 1 మిథైల్ అని అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇది అనుకున్నాం కదా, ఇక్కడ దీని దగ్గర మిథైల్ గ్రూప్ అనేది ఉంది. 1 మిథైల్, మొత్తం 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ దీనికి బాండింగ్ లో. సో బ్యూటైల్ పక్కనే ఎమీన్ గ్రూప్ ఉంది కాబట్టి బ్యూటైల్ ఎమీన్. సో దీని యొక్క ప్రిపరేషన్ చూడండి. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కండెన్సింగ్ 4,7 డైక్లోరోక్వినోలిన్ విత్ 1 డైఇథైల్ ఎమినో, 4 ఎమినో పెంటేన్. సో ఏ 2 రియాక్టెంట్స్ కలవడం వల్ల వస్తుందంట? 4,7 డైక్లోరోక్వినోలిన్ ని 1 డైఇథైల్ ఎమినో, 4 ఎమినో పెంటేన్ తో కండెన్సేషన్ చేస్తే క్లోరోక్విన్ అనేది సింథసైజ్ అవుతుంది. బట్ మనం ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సింథసైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ 1 డైఇథైల్ ఎమినో, 4 ఎమినో పెంటేన్ చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకుని, సో చూడండి ప్రిపరేషన్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాం? CH3CO, CH2, CO, C2H5 ఎస్టోఎస్టిక్ ఎస్ట్ అని తీసుకుని దీంతో ట్రీట్ చేసాం. సోడియం ఎథాక్సైడ్ తో ట్రీట్ చేసినట్లయితే 1 మోల్ ఆఫ్ ఇథనాల్ అనేది ఎలిమినేట్ అయిపోయి సో సోడియం ఎస్టోఎస్టిక్ ఎస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఇందులో ఉన్నటువంటి Na+ అయాన్స్ వచ్చి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. వచ్చినటువంటి సోడియం ఎస్టోఎస్టిక్ ఎస్ట్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? 2 క్లోరో డైఇథైల్ ఎమీన్ తో రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఎలిమినేట్ అవుతుంది అని అంటే Na+ అయాన్స్, ఇక్కడ నుంచి Cl- అయాన్స్ కలిసి NaCl ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ కి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ కి బాండ్ ఫామ్ అవుతుంది చూడండి. సో ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. దీన్ని తీసుకుని ఏం చేసాం? మళ్ళీ కీటోనిక్ హైడ్రాలిసిస్ చేయడం జరుగుతుంది. సో హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి సో ఇథనాయిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది.
ఎలా ఎలిమినేట్ అవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో హైడ్రాసిస్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే రిడక్షన్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. దీన్ని తీసుకుని మళ్ళీ ఏం చేసాం, అమైనేషన్ చేసాం, అమోనియాని యాడ్ చేసాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ రానిన్. సో ఫైనల్గా ఏం సింథసైజ్ అయింది, 1 డైథైల్ ఎమినో. ఇక్కడ నుంచి ఇవ్వండి మనకి నెంబరింగ్ అనేది. సో ఇక్కడ మనకి 1 డైథైల్ ఎమినో 2 ఇథైల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అలాగే 4 ఎమినో పెంటేన్. ఇక్కడ నుంచి కార్బన్కి ఇక్కడ ఫస్ట్ కార్బన్కి నెంబర్ ఇవ్వండి, ఇది 1, ఇక్కడ 3 కార్బన్స్. సో డైథైల్ ఎమినో 4 ఎమినో పెంటేన్ అనేది సింథసైజ్ అయింది. నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ 4,7 డైక్లోరోక్వినోలిన్. సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి రియాక్టెంట్స్ ఏం తీసుకున్నాం, ఈథైల్ ఎస్టేట్ అని తీసుకున్నాం. CO2H5CH3 ఉంటే దాన్ని ఈథైల్ ఎస్టేట్ అని అంటాం. సో దీన్ని దేంతో ట్రీట్ చేసాం, ఇది డై ఈథైల్ ఆక్సిలేట్తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది. అలాగే ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఈ ఆక్సిజన్ దగ్గర వచ్చి ఇదిగోండి ఈ బాండ్ ఫామ్ చేసుకుంది. అప్పుడు ఈ కార్బన్కి మధ్యలో ఈ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో డీహైడ్రేషన్ జరుగుతుంది. ఎలా డీహైడ్రేషన్ జరుగుతుంది, ఇక్కడ నుంచి H+, ఇక్కడ నుంచి OH- డీహైడ్రేషన్ జరిగి ఈ అన్సాచురేటెడ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ NaOHతో దీన్ని ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఇథనాల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి Na+ అని ఈ CO దగ్గరికి వచ్చి బాండ్ ఫామ్ చేసుకుంటాయి. CONe బాండ్ అనేది ఫామ్ అయింది. తర్వాత దీన్ని తీసుకుని ఎస్టిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తాం. సో ట్రీట్ చేసినట్లయితే సోడియం ఎస్టేట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో మనకి CONa గ్రూప్ వల్ల ఎలా కన్వర్ట్ అవుతుంది, COH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈనోలిక్ గ్రూప్ అనేది ఉంది. OH గ్రూప్ ఉంటే దాన్ని ఈనోలిక్ గ్రూప్ అంటాం. సో అది ఎలా టాటోమరైజ్ అవుతుంది, ఈనోలిక్ గ్రూప్ కింద టాటోమరైజేషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం, కీటో ఈనోల్ టాటోమెరిజం అంటాం. సో ఈనోలిక్ ప్రోడక్ట్ వల్ల కీటోనిక్ గ్రూప్ కింద కన్వర్ట్ అయింది. సో క్లోరో సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్తో ఇది ప్రోడక్ట్ అనేది కీటో ఫామ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది రియాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డీహైడ్రేషన్ అనేది సింపుల్గా జరుగుతుంది. ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్ అయాన్స్ ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ అయాన్ కలిసిపోయి డీహైడ్రేషన్ జరిగి నైట్రోజన్కి కార్బన్కి మధ్యలో బాండ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది సింథసైజ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఇది సైక్లైజేషన్ జరుగుతుంది, అంటే సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. చూడండి, సో ఇక్కడ ఇది మనకి ఓపెన్ చైన్గా ఉంది. అప్పుడు ఈ కార్బన్కి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి బాండ్ అనేది ఫామ్ అయింది, సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో ఈ సైక్లిక్ ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది కీటోనిక్ ఫామ్లో ఉంది, మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈనోలిక్ ఫామ్లోకి OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత దీన్ని తీసుకుని హైడ్రాలసిస్ చేసినట్లయితే సో ఎలా ఇక్కడ జరుగుతుంది, హైడ్రాలసిస్ ఎస్టర్ గ్రూప్ వల్ల యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఇందులో 4,7 డైక్లోరోక్వినోలిన్లో యాసిడ్ గ్రూప్ అక్కర్లేదు, దాన్ని తీసేయాలనుకుంటున్నాం. అందుకని ఏం చేస్తాం, డీకార్బాక్సిలేషన్ చేస్తాం. డీకార్బాక్సిలేషన్ చేసినట్లయితే CO2 గ్రూప్ ఎలిమినేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ OH ప్లేస్లో Cl రావాలి. మనం సింథసైజ్ చేయాల్సింది ఏంటి, 4,7 డైక్లోరోక్వినోలిన్ కాబట్టి అంటే 4th కార్బన్ దగ్గర ఇక్కడ నుంచి నైట్రోజన్ దగ్గర నుంచి నెంబరింగ్ 1, 2, 3, 4 ఇది, అలాగే 5, 6, 7 7th కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, మరి 4th కార్బన్ దగ్గర లేదు. కాబట్టి OH ప్లేస్లో Cl రావాలి అని అంటే దాన్ని రీప్లేస్ చేయాలంటే ఏ రియేజన్స్ యూజ్ చేసుకోవాలి, POCl3 రియేజన్ యూజ్ చేసుకున్నట్లయితే Cl అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఫైనల్గా 4,7 డైక్లోరోక్వినోలిన్ అనేది సింథసైజ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము అని అంటే ఇక్కడ కండెన్సేషన్ ఆఫ్ 4,7 డైక్లోరోక్వినోలిన్ విత్ 1 డైథైల్ ఎమినో 4 ఎమినో పెంటేన్. 4,7 డైక్లోరోక్వినోలిన్ని దేంతో కండెన్స్ చేస్తాం, 1 డైథైల్ ఎమినో 4 ఎమినో పెంటేన్తో కండెన్సేషన్ చేసినట్లయితే ఫైనల్ క్లోరోక్విన్ బేస్ అనేది సింథసైజ్ అవుతుంది. సో చూడండి, ఇది 4,7 డైక్లోరోక్వినోలిన్ స్ట్రక్చర్, అలాగే ఇది 4 ఎమినో 1 డైథైల్ ఎమినో పెంటేన్ స్ట్రక్చర్. ఈ రెండిట్లని కండెన్సేషన్ చేస్తే సింపుల్గా ఏ ప్రోడక్ట్ ఎలిమినేట్ అవుతుంది, ఇక్కడ నుంచి Cl, ఇక్కడ నుంచి హైడ్రోజన్ రెండు కలిసిపోయి ఎలిమినేట్ అయిపోయి మనకి ఏ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది చూడండి, క్లోరోక్విన్ బేస్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడ నుంచి Cl రెండు కలిసిపోయి HCl ఎలిమినేట్ అవుతుంది. సో ఫైనల్గా క్లోరోక్విన్ అనేది సింథసైజ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఎనాలిసిస్. సో ఎనాలిసిస్ చేయాలి అంటే కావాల్సినటువంటి రియేజన్స్ చూడండి, 0.4% వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రోమోథైమాల్ బ్లూ ఇన్ వాటర్. సో బ్రోమోథైమాల్ బ్లూని ఎంత చేసుకోమంటున్నారు, 0.4%లో ఉండాలి, వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. అలాగే క్లోరోఫామ్ అనదర్ సొల్యూషన్, అలా బఫర్ సొల్యూషన్కి pH ఎంత ఉండాలి, 5.6. అలాగే 41.5 గ్రామ్స్ ఆఫ్ డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ వే చేసుకోవాలి. అలాగే 8.72 గ్రామ్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ వే చేసుకోవాలి.
సో దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి, వాటర్లో డిజాల్వ్ చేసుకుని 100 mlకి మేకప్ చేసుకోవాలి. ఇవి రియేజెంట్స్. ఇప్పుడు స్టాండర్డ్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్ చూడండి. సో weigh chloroquine phosphate equivalent to 40 mg of chloroquine base and dissolve in water to produce a solution of 10 micrograms per ml. 10 micrograms per ml కాన్సంట్రేషన్ ఉన్నటువంటి స్టాండర్డ్ సొల్యూషన్ ని తయారు చేయాలి అంటే ఎంత తీసుకోమంటున్నారు? క్లోరోక్విన్ బేస్ ని 40 mg బేస్ చేసి తీసుకుని దాని వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు శాంపుల్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్ చూడండి. సో weigh accurately a powder sample equivalent to 40 mg of chloroquine base. దీన్ని కూడా మనం ఏదైతే శాంపుల్ తీసుకున్నామో దాన్ని 40 mg వెయిట్ చేసి తీసుకుని వాటర్తో షేక్ చేసుకోమంటున్నారు. 100 mlకి మేకప్ చేసుకోమంటున్నారు వాటర్తో. సో ఫిల్టర్ అండ్ డైల్యూట్ ద ఫిల్ట్రేట్ టు గెట్ ఏ శాంపుల్ సొల్యూషన్ ఆఫ్ 10 micrograms per ml. దీన్ని కూడా ఏం చేయమంటున్నారు? డైల్యూషన్ చేసుకోమంటున్నారు. 10 micrograms per ml కాన్సన్ట్రేషన్ ఉండేటట్లు. సో ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. To 5 ml each of sample and standard solutions, add 5 ml of buffer solution. సో శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ని విడివిడిగా ఎంత తీసుకోమంటున్నారు? 5 ml తీసుకుని బఫర్ సొల్యూషన్ 5 ml యాడ్ చేసుకోమంటున్నారు. బఫర్కి ఎంత ఉండాలి? pH 5.6 అనేది ఉండాలి. రెండింటికి యాడ్ 5 ml ఆఫ్ డై సొల్యూషన్ యాడ్ చేసుకోమంటున్నారు. డై అంటే ఇక్కడ తీసుకున్నటువంటి డై అంటే బ్రోమోథైమల్ బ్లూని తీసుకుంటాం, బ్లూ కలర్లో ఉంటుంది అది. షేక్ అండ్ యాడ్ 10 ml ఆఫ్ క్లోరోఫామ్. ప్రధానికి 10 ml ఆఫ్ క్లోరోఫామ్ యాడ్ చేసి షేక్ చేసుకోవాలి. అలాగే 1 minute షేక్ చేసుకుని సో అలో ద క్లోరోఫామ్ లేయర్ టు సెపరేట్. సో అక్కడ క్లోరోఫామ్ యాడ్ చేసాం కదా, ఆ క్లోరోఫామ్ లేయర్ అని సెపరేట్ చేయడానికి 1 minute అలా వదిలేయాలి. సో మెజర్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ క్లోరోఫామ్ లేయర్ ఆఫ్ బోత్ సొల్యూషన్స్ ఎట్ 410 nanometers. సో ఎంత వేవ్లెన్స్ సెట్ చేసుకోమంటున్నారు? ఇక్కడ 410 nanometers వేవ్లెన్స్ సెట్ చేసుకుని అబ్జార్బెన్స్ ని మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫైనల్ గా స్టాండర్డ్ సొల్యూషన్కి వచ్చినటువంటి వాల్యూస్ ని, శాంపుల్ సొల్యూషన్కి వచ్చినటువంటి వాల్యూస్ రెండింటిని కంపేర్ చేసుకుని బేస్ లో ప్లాట్ అనేది గీస్తే ఫైనల్ ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ క్లోరోక్విన్ బేస్ అనేది మనం తీసుకున్నటువంటి శాంపుల్లో ఉందో అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు యాంటీ మలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫెస్టేషన్స్. సో ఇన్ఫెక్షన్స్ అలాగే ఇన్ఫెస్టేషన్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ గురించి చూద్దాం. సో ఇన్ఫెక్షన్ మీన్స్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద ఇన్వేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆన్ బాడీ టిష్యూ బై డిసీజ్. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్వేషన్ మీన్స్ దాడి చేయడం. ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క బాడీ టిష్యూస్ మీద దాడి చేస్తుంది అనమాట. ఏదైనా సరే ఒక బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, దాడి చేసి ఏం జరుగుతుంది? ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ కాజ్డ్ బై ఇన్ఫెక్షువస్ ఏజెంట్స్ ఇంక్లూడింగ్ వైరస్, వైరైడ్స్, బ్యాక్టీరియా, రౌండ్ వామ్స్, పిన్ వామ్స్, ఆర్థ్రోపోడ్స్ సచ్ యాజ్ టిక్స్, మైట్స్, ఫంగై సచ్ యాజ్ రింగ్ వామ్. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఇన్ఫెక్షువస్ ఏజెంట్స్ నుంచి కాజింగ్ అనేది జరుగుతుంది. సో ఆ ఇన్ఫెక్షువస్ ఏజెంట్స్ ఏంటి అని అంటే రకరకాలుగా ఉంటాయి. వైరస్ అవ్వచ్చు, ఆర్ వైరాయిడ్స్ అంటే వైరస్ కి సంబంధించినటువంటి ఆర్గనిజమ్స్ అనమాట. అలాగే బ్యాక్టీరియా అయినా అవ్వచ్చు, ఆర్ రౌండ్ వామ్స్. వీటి యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది? రౌండ్ కలర్ లో ఉంటుంది. పురుగులు అంటారు వీటిని, గుండ్రటి పురుగులు అంటారు. అలాగే పిన్ వామ్స్ అంటే పిన్ షేప్ లో ఉంటుంది అనమాట. వీటి యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇవి కూడా పురుగులు లాంటి. ఆర్థ్రోపోడ్స్ కి సంబంధించినటువంటి అంటే కాక్రోచ్ ఫ్యామిలీకి సంబంధించిన అంటే టిక్స్, మైట్స్, ఇవన్నీ నల్లులు అంటారు కదా, నల్లులు, తవిటి పురుగులు అంటారు. టిక్స్ అంటే తవిటి పురుగులు, మైట్స్ అంటే నల్లులు. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాటి వల్ల అవ్వచ్చు, ఆర్ ఫంగై వల్ల అవ్వచ్చు, అలాగే రింగ్ వామ్స్ వల్ల కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షువస్ ఏజెంట్స్. సో అందులో మన సిలబస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోక్సిలిన్ ఇచ్చారు. సో అమోక్సిలిన్ అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు క్యూర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్. సో దేనికోసం యూజ్ చేస్తారో చూడండి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాంటీబయాటిక్ ఇన్ చిల్డ్రన్. సో మెయిన్ గా యూజ్ చేసేటటువంటి యాంటీబయాటిక్ చిల్డ్రన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ యాంటీబయాటిక్ ని. సో ఇట్ ఈస్ అన్ యాంటీబయాటిక్ యూస్ఫుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువ ఇయర్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అమోక్సిలిన్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ స్టెప్టోటోట్ న్యూమోనియా, న్యూమోనియాని క్యూర్ చేయడానికి, అంటే లంగ్స్ దగ్గర వచ్చేటటువంటి డిసీజ్ని క్యూర్ చేయడానికి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అమోక్సిలిన్ ని రికమెండ్ చేస్తారు. సో అమోక్సిలిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C16H19N3O5S. కార్బన్ 16 ఉండాలి, హైడ్రోజన్స్ 19, నైట్రోజన్స్ 3 ఉండాలి, ఆక్సిజన్ 5, సల్ఫర్ 1 ఉంటుంది. సో దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 365.4 grams per mole అనేది ఉంటుంది.
సో దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమాక్సిలిన్. సో బెంజీన్ రింగ్ ఉంటుంది, వైపు OH అనేది ఉంటుంది, దాని పారాస్ పొజిషన్ లో ఉన్నటువంటి గ్రూప్ అంతా ఇది అనమాట. CH NH2 అలాగే CO NH, మళ్ళీ ఈ గ్రూప్ అంతా కూడా ఉంటుంది. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూడండి. ఎంజైమాటిక్ సింథసిస్ ఆఫ్ అమాక్సిలిన్ చూద్దాం, సింపుల్ మెథడ్. సో ఇక్కడ 2 రియాక్టెంట్స్ ఏమేమి తీసుకుంటున్నారంటే పారాహైడ్రాక్సీ ఫినైల్ గ్లైసిన్ మిథైల్ ఎస్టర్ ని తీసుకుంటున్నాం. సో దీని పేరేంటి? పారాహైడ్రాక్సీ ఫినైల్ గ్లైసిన్ మిథైల్ ఎస్టర్. దీన్ని దేంతో ట్రీట్ చేస్తాం? 6 ఎమినో పెన్సియానిక్ యాసిడ్ తో ట్రీట్ చేస్తాం. ఇది 6 ఎమినో పెన్సియానిక్ యాసిడ్ స్ట్రక్చర్. సో ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ప్రెసెన్స్ లో, PCA ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ప్రెసెన్స్ లో ఎంజైమాటిక్ సింథసిస్ అనేది జరుగుతుంది విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఇక్కడ నుంచి CH3O- ఇక్కడ నుంచి హైడ్రోజన్స్ కలిసి CH3OH ఎలిమినేట్ అయిపోయి అమాక్సిలిన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్. సో దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్కలైన్ ఆక్సిడేషన్ ఫాలోడ్ బై కండెన్సేషన్ విత్ 4 ఎమినో పెంటజోన్. సో ఆల్కలైన్ ఆక్సిడేషన్ అలాగే కండెన్సేషన్ జరుగుతుంది దీంతో 4 ఎమినో పెంటజోన్ తో. సో ఇప్పుడు దీనికి కాంప్లెక్స్ కి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 505 నానోమీటర్స్ దగ్గర మ్యాక్సిమం అబ్జార్బెన్స్ చూపిస్తుంది. సో అనాలిసిస్ చేయడానికి కావాల్సినటువంటి రియేజెంట్స్ 1% weight by volume solution of Na2CO3 in water. Na2CO3 ను వాటర్ లో డిజాల్వ్ చేసుకోవాలి, 1 mg వెయిట్ చేసుకున్నాం. అలాగే మిథనాలిస్ 2 వాటర్ ని తయారు చేసుకోవాలి. అలాగే 0.5% కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి 4 ఎమినోఫినజోన్ ని తయారు చేసుకోవాలి. అలాగే 2% కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పొటాషియం ఫెరోసైనేట్ ని వాటర్ లో డిజాల్వ్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్ 200 మైక్రోగ్రామ్స్ పర్ ml ఆఫ్ అమాక్సిలిన్ వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. అలాగే శాంపుల్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే యాక్యురేట్లీ వెయిడ్ ఆర్ మెజర్డ్ ఎలిక్విడ్ ఆఫ్ శాంపుల్ ఈక్వాలెంట్ టు 10 mg ఆఫ్ అమాక్సిలిన్ ని తీసుకుంటాం. ఇందులో 10 mg అమాక్సిలిన్ ని తీసుకుని దాన్ని వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. 50 ml కి మేకప్ చేసుకోవాలి. సో ప్రొసీజర్ to 1 ml of each of sample and standard solution, add 1 ml of each of aminophenazone solution, potassium ferrocyanide solution and Na2CO3 solution. సో శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్ 1 ml తీసుకుని ప్రతిదానికి 1 ml ఆఫ్ aminophenazone ని అలాగే పొటాషియం ఫెరోసైనేట్ ని అలాగే Na2CO3 సొల్యూషన్ యాడ్ చేసుకోవాలి. సో దాన్ని 25 ml కి వాటర్ తో మేకప్ చేసుకోవాలి. సో అబ్జార్బెన్స్ ఆఫ్ ద రిజల్టింగ్ సొల్యూషన్ మెజర్ చేసుకుంటాం. ఎంత వేవ్లెంత్ దగ్గర? 505 నానోమీటర్స్ దగ్గర. రియేజెంట్ బ్లాంక్ తో కంపేర్ చేసుకోవాలి. ద కలర్ రీచెస్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ విత్ ఇన్ 5 minutes. 5 minutes లోపు మనకు అక్కడ కలర్ అనేది డెవలప్ అవుతుంది, మ్యాక్సిమం ఇంటెన్సిటీని రీచ్ అవుతుంది and is stable for more than 2 hours. So this is the analysis of amoxicillin. The reference books of these topics are F.J. Welser, The Standard Methods of Analysis, A.I. Vogel, A Textbook of Quantitative Inorganic Analysis and ELBS edition. అలాగే Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. So H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. Like another one, A Textbook of Pharmaceutical Analysis by K.A. Carnes, Pillay International. So thank you all.